एक 4-5 का पिस्टल ही अपने पास रखता था, बुलेट प्रूफ जैकेट पहन के रखता था। अगर हमारा किसी ने मारा तो वो कितना मर्जी पकड़ा नेता हो, कोई करेगा ना तो फिर रिएक्शन में जरूर उसको जवाब देना। మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్లో చంద్రదాస్ అనే వ్యక్తిని ఏ రకంగా అయితే కాల్చి చంపిరో ప్రపంచమంతా కూడా ఆ సంఘటనను చూడడం జరిగింది. ప్రపంచం మేలుకోవాలి, బంగ్లాదేశ్లో ఉన్న హిందూ మైనార్టీలను కాపాడాలి అని చెప్పేసి గొంతు ఎత్తి నినాదం ఇవ్వడం జరుగుతుంది. మాకు ఒకటే విషయం చెప్తున్నాం, మా హిందువులైనటువంటి బంగ్లాదేశ్లో ఈరోజు హిందువులని అన్ని రకాలుగా చంపడం, ఏ రకంగా మహిళలని, చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని చూడకుండా ఏ రకంగా అయితే చంపుతున్నారో ఇది చాలా బాధాకర విషయం. ఈరోజు ప్రపంచమంతా హిందువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశంలో హిందువులు జాగృతంగా ఉన్నారని, సుశాంతంగా ఉన్నారని అనుకుంటున్నారా? కాదు. ఇక్కడున్న హిందువులు, ఇక్కడున్న ఇందూరు జిల్లాలో కూడా చాలా సందర్భాలు మన హిందూ మహిళలపైన లవ్ జిహాద్ అనే ఆధారంగా ఎన్నో రకాల దాడులు జరిగినాయి. హిందువులు జాగృతం కావాల్సిన అవసరం ఉంది, హిందువులు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. హిందూ సంఘటితంగా ఉంటేనే ఈ భారతదేశం బాగుంటుంది, భారతదేశం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ నిరసనగా హిందువులపైన దాడి ఏదైతే జరిగిందో, పశ్చిమ బెంగాల్లో ఈరోజు సాధు సంతులు అక్కడున్న హిందువులు నిరసన వ్యక్తం చేసి అక్కడున్న ఒక దొంగ ముండా ఆమె మన హిందువుల మీద లాఠీ చార్జ్ చేపించడం జరిగింది. ఇది చాలా బాధాకర విషయం. తక్షణమే హిందువులంతా మేలుకొని బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకి రక్షణ కల్పించాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.